climbing Mount Elbrus. సో కామ్రేడ్స్ ఫైనల్లీ రష్యా అయితే వచ్చేసాము మినరల్ వాడి. సో అంటే ఇమిగ్రేషన్ ధూళి తీర్చేసి పడేశారనమాట. కానీ ఇక్కడ ల్యాండ్స్కేప్ ఒక్కసారి చూడండి, మైండ్ పోతుంది అసలు. ఎంత సుఖంగా ఉంది తెలుసా, అంటే ఇంత పెద్ద ల్యాండ్స్కేప్లో ఒక ఇల్లు, వాడికి మొత్తం పంట, ఆ చుట్టుపక్కల అంతా కూడా పంట. కానీ నాకు నచ్చని పాయింట్ ఏంద్రా అంటే ఆఫ్రికాలో చాలా వెల్కమింగ్ ఉండే, పీపుల్ కానీ లేకపోతే వాళ్ళు రిసీవింగ్ కానీ చాలా బాగుండే. రష్యాలో ఇమిగ్రేషన్ ఎంత టఫ్ చేశారంటే ఒక 2 గంటలు పట్టింది. 2 గంటలు మీరు డాలర్స్ తెచ్చారా? తెచ్చాము. వీసాలు ఏంటి, విజిట్ ఆఫ్ పర్పస్ ఏంటి, అది ఇది కూర్చొని ఒక ఇంట్రోగేషన్ చేసినట్టు చేశారు కొడుకులు. తర్వాత ఎంత రూడ్ అంటే ఓకే స్టాంపులు కొట్టేసి పంపించేయడం, చాలా రూడ్ ఉండే అనమాట. అందరూ మరి వాళ్ళ దేశానికి రావడం, వాళ్ళ కంట్రీకి రావడం నచ్చకోలేమో ఏమో, కానీ చూడాలి. ఇట్స్ వెరీ ఎర్లీ టు డిసైడ్, కానీ చూడాలి. బట్ నాకు సీరియస్లీ చెప్తున్నా కదా, వేరే లెవెల్ అసలు ల్యాండ్స్కేప్. ఇంత ల్యాండ్స్కేప్లో నీకు అసలు ఇప్పుడే సన్ రైజ్ అయింది, అది ఎంత పెద్దగా ఉంది తెలుసా, సన్ చాలా పెద్దగా ఉంది. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. ఇంత పెద్ద ల్యాండ్స్కేప్లో నీకు అక్కడ ఒకటే కొంప కనిపిస్తుంది. ఇది మొత్తం ఫార్మింగ్ ఏరియా. ఇది కంచె కట్టేసింది చూడండి, మొత్తం ఫార్మ్ ఏరియా. వాడు ఒక 40-50 ఎకరాల్లో కార్న్ పంట వేసేసి వాడు ఒకటే ఇల్లు. చాలా 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 బాగుంది. చాలా న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నా. ఇక్కడ పీపుల్ ఎట్లుంటారు, ఇక్కడ లాంగ్వేజ్ ఒక్కడికి కూడా ఇంగ్లీష్ రాదు. ఎందుకురా ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోర్రా అంటే అదే. ఇప్పుడు అమెరికా అనేది రష్యా తర్వాత వచ్చిన కంట్రీ, అమెరికా కానీ ఇవన్నీ కానీ బ్రిటిష్. సో అట్లా ఇక్కడ థింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నా, ఇక్కడ థింగ్స్ ఎలా ఉన్నాయో నేర్చుకుంటున్నా. ఎవడు కూడా ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోడు. అంటే అసలు ఇంగ్లీష్ అసలు బోర్డుల మీద కూడా ఇంగ్లీష్ ఉండదు. ఎందుకురా అంటే వీళ్ళకి ఒకటి ఉంటుంది, ఏంట్రా అంటే రష్యా అనేది ఎప్పటి నుంచో ఉన్న కంట్రీ. అంటే వీళ్ళ డామినెన్స్, అంటే వీళ్ళ కంట్రీలో వేరే వాళ్ళ డామినెన్స్ వీళ్ళు తట్టుకోలేరు. అంటే వీళ్ళ కంట్రీలో వీళ్ళ లాంగ్వేజ్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. వేరే వాళ్ళ కంట్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరమే లేదు. ఏరియా పరంగా కానీ అన్నిటి పరంగా రష్యా చాలా పెద్దది కాబట్టి ఎవరి డామినెన్స్ వీళ్ళు తట్టుకోరు. సో అలా చాలా బాగుంది, నాకు నిజంగా చాలా నచ్చింది. కాకపోతే పీపుల్ అది చూడాలి మరి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో. బట్ అబ్బా ఏంట్రా బాబు ఈ బ్యూటీ. చలో లెట్స్ గో. సో కామ్రేడ్స్ ఫైనల్లీ రీచ్డ్ మినరల్ వాడి. సో చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్. అదే మా హోటల్. అండ్ ఇది ఒక చిన్న ఊరు అనుకోవచ్చు. చాలా బాగుంది. బ్యాక్ టు మౌంటైన్స్, బ్యాక్ టు మళ్ళా థాట్స్. ఒక సైడ్ చల్లగా గాలి కొడుతూనే ఉంది, ఒక సైడ్ ఎండ. ఆ సిక్కిం వైబ్స్ వస్తున్నాయి. మనం BMC బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ కంప్లీట్ చేసాం కదా, ఆ వైబ్స్ వస్తున్నాయి. చుట్టూ మౌంటైన్స్ ఉంటే లైక్ మైండ్ ఒక డిఫరెంట్, అంటే సరౌండింగ్స్ మ్యాటర్స్. అంటే ఇన్ని రోజులు మనకు దుబాయ్లో ఏమనిపించింది, అరే ఇంద్రా రోడ్డు మీద అన్ని కార్లు చూసి మనం ఎప్పుడు సంపాదిస్తాం రా, అరే ఆ బిల్డింగ్లు చూసి మనం ఎప్పుడు సంపాదిస్తాం రా, ఆ మైండ్ సెట్లో ఉండే. నిన్నటి వరకు కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేంత వరకు కూడా అదే మైండ్ సెట్లో ఉండే. బట్ ఎప్పుడైతే రష్యాకి రీచ్ అయ్యి ఇక్కడ మినరల్ వాడికి వచ్చి అరౌండ్ 3-4 hours అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి మొత్తం చూస్తూ ఉంటే మైండ్ అంతా కామ్, ఏం థాట్స్ లేకుండా కామ్గా. అండ్ ఇక్కడ కల్చర్ గురించి తెలుసుకుంటూ ఉంటే, అంటే హౌ లెనిన్ బిల్ట్ దిస్ కంట్రీ. అండ్ ఇక్కడ కల్చర్ గురించి తెలుసుకుంటూ ఉంటే, అంటే వీళ్ళు ఎలా ఉంటారు, కమ్యూనిస్టులు అందరు సమానంగా పుట్టిన వాళ్ళ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, హౌ దే ఆపరేట్, ఈ థింగ్స్ అన్నీ అర్థమవుతూ ఉంటే వీళ్ళు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోరు, ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారు, ఈ థింగ్స్ నేర్చుకుంటా ఉంటే చుట్టుపక్కల ఏది కూడా మన స్టైల్ ఆఫ్ ఉండదు కదా. ఇండియన్ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ చూసుకున్నట్టయితే, ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ కానీ ఇవేమి ఉండదు కదా. సో మనకి చాలా ఎగ్జైట్ అవుతాం మనం. అరే అంటే చిన్న థింగ్ చూసినా సరే చాలా ఎగ్జైట్ అవుతాం. సో మైండ్ కామ్గా ఉంచి ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా 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 బాగుంటుంది.
సో మంచిగా కొత్త ఆలోచనలు ఏంది మనం ఏంది చాలా టైం దొరుకుతుంది ఇక్కడ మన సెల్ఫ్కి. ఎప్పుడైతే మీరు మౌంటైన్స్కి వస్తారో యుల్ గెట్ లాడ్ ఆఫ్ టైం. ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఫోన్ చూసుకుందామా, ల్యాప్టాప్ చూసుకుందామా, ఇంకోటి ఏమి ఉండదు. మీ సెల్ఫ్ని మీరు కనుక్కోవడానికి వస్తారు. సో గుడిగా ఈరోజు కొంచెం హైట్ ఆల్టిట్యూడ్ గెయిన్ అవుతాం. సో ఇక నడవాలి, ఇక మనలో మనం మాట్లాడుకుంటూ నడవాలి. ఏంటి ఎట్లా చేయాలి, నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు కొంచెం టాప్ వ్యూలో నుంచి ఆలోచించవచ్చు, మనం చేసిన తప్పులేంటి, నెక్స్ట్ ఏం చేస్తే బెటర్. ఇదంతా కొంచెం ఏమీ ఈగోలు లేకపోతే మైండ్లో ఏదో రన్ అవుతూ డెసిషన్ మేకింగ్ కాకుండా చాలా కామ్ మైండెడ్తో మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు మౌంటైన్స్లో ఉంటే బేసిక్గా. సో అది మ్యాటర్. నాకు చాలా 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 బాగా నచ్చింది. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. చూద్దాం ఇక్కడ ట్రెక్, నా బాధ అంతా ట్రెక్ గురించే. ఆడేమో చాలామంది ఉన్నారంట, ట్రాఫిక్ చాలా ఉంది. ఒక 500 to 600 మెంబర్స్ సమ్మిట్కి వెయిట్ చేస్తున్నారంట. నిన్న వాళ్ళకి కాలేదు. సో అదే సమ్మిట్ డే అప్పుడు చాలా పుష్ చేయాల్సి వస్తుంది మన బాడీని. అప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి ధూళి తీరిపోద్ది. చూద్దాం ఇంకా ఈ ట్రెక్ ఎలా గడుస్తుందో. బట్ నాకు ఈ ట్రెక్ కొంచెం అంటే కిల్లిమాంజారోతో కంపారిజన్ అయిపోయింది. అంటే ఇప్పుడు కిల్లి ఎట్లుంటుండే, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగంగానే వాళ్ళు వామ్ వెల్కమ్ చేసుకుంటుండే. అక్కడ హోటల్స్ కానీ లేకపోతే అక్కడ ఫుడ్ కానీ అక్కడున్న పీపుల్ కానీ చాలా బాగుంటుండే. ఇక్కడ బాగాలేదు అని కాదు, హోటల్లో మంచిగా రిసీవ్ చేసుకున్నారు, కానీ కంపారిజన్ అటు వెళ్ళిపోతుంది. అరే కిల్లి బాగుండే కదా అని. బట్ ఎనీవేస్ దీని ఎండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. బై. సో కామ్రేడ్స్, సో టిఫిన్ కంప్లీట్ చేసినాం, ట్రెక్ అవుట్ఫిట్కి వచ్చేసినాం మొత్తం. సో ఇప్పుడు ట్రెక్కి వెళ్తున్నాం ఎక్లమడైజ్ అవ్వడానికి అండ్ కొంచెం ఆల్టిట్యూడ్ గెయిన్ అయితే చేస్తాం. సో అది మన టాప్ టు బాటమ్ అవుట్ఫిట్. షూస్, ట్రెక్కింగ్ షూస్, ట్రెక్కింగ్ ప్యాంట్స్, ఫీజు, థర్మల్. సో లాస్ట్ టైం ఏవేవైతే మిస్టేక్స్ చేశాను అంటే ఫుడ్ ఎక్కువగా తినేసి వామిటింగ్స్ అయిపోయి, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా, లిప్ బామ్స్ రాసుకోకుండా, సన్ బర్న్స్ వచ్చి లిప్స్ అన్ని ఆ టైంకి పగిలిపోయి కొంచెం జలుబు వచ్చి, సో ఎవ్రీ మిస్టేక్ నాకు తెలుసు అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా సన్ స్క్రీన్ లో రాసుకొని కొంచెం బాడీని మంచిగా డీసెంట్ మెయింటైన్ చేసుకుందాం అనుకుంటున్నా. బట్ ఏమైందో ఏమో కానీ ఆ చిన్నపాటి ఏదో నర్వస్నెస్ ఏదో స్టార్ట్ అయింది. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే కిల్లి అప్పుడు నాకు గుర్తు లేకపోయినా నాకు బాడీకి గుర్తుంది నేనేం ఫేస్ చేసినా అని. లాస్ట్ ట్రెక్ టైంకి నేనేం ఫేస్ చేసినా అని. ఈవెన్ బిఎంసి అప్పుడు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేకపోయినా హై ఆల్టిట్యూడ్ లో పీక్ కొట్టేటప్పుడు మన మెమరీ పనిచేసి చావదు. సో నాకు గుర్తులేకపోయినా నాకు బాడీకి గుర్తున్నట్టుంది. అదే మళ్ళా ఇది థర్డ్ ట్రెక్ కదా, సో కొంచెం ఎందుకో బాడీ అలా 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 ఉంది. బట్ ఐ కెన్ ఫీల్ దాట్. సో చూద్దాం. ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళి ఫుడ్ మంచిగా తిని అండ్ కొంచెం మంచి ట్రెక్ చేసి ఆల్టిట్యూడ్ గెయిన్ అయ్యి మంచిగా చేద్దాం అనుకుంటున్నా. చలో బై. ఏమైనా థాట్స్ వస్తాయా? అరే అసలు బిఎంసీలో ఎన్ని మాటలు మాట్లాడినది సార్, డేటా అంతా పోయింది. ఇదన్నా ఉంచుకుంటా మంచిగా. పొద్దుటి నుంచి కూడా మనం సరిగ్గా వాటర్ తాగలేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ मोबाइल बात नहीं होती।
నాకు ఫారెన్ కంట్రీస్లో బాగా నచ్చేది ఏంద్రా అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే గ్రీట్ చేస్తారు పీపుల్. అంటే ఎందుకు ఇండియా, అరే ఇక్కడ మస్తు లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, మనకెందుకు ఎడ్యుకేషన్ ప్రెషర్, దేనికి అంతమంది ఎడ్యుకేషన్ అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి దేనికి, ఇక్కడ ఈ నా కొడుకులు ఏం చేయకుండా, అంటే వీళ్ళకి హార్డ్లీ స్కూల్ ఎంత ఉంటుంది, వీక్లీ 2 times 3 times అంతే కదా వీళ్ళ స్కూల్ కల్చర్. అయినా కూడా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు. మన లెక్క పక్క పక్కనే ఇల్లులు కట్టేసుకొని నేను అమ్మ జీవితం మన కొంపలో ఉంటే ఎప్పుడు చూడలేగానే ఆ చెత్త ఈమె పడేసింది, ఈమె చెత్త ఆమె పడేసింది, ఏ వ్యవహారాలు ఉంటాయి. ఈడ ఇంత మంచి ల్యాండ్స్కేప్, ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర పక్కన వాడితో సంబంధమే లేకుండా ఇల్లులు కట్టుకొని ఎంత మంచి ప్రైవేట్ లైఫ్ బిల్డ్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం దుబాయ్ మొత్తం బీఫ్ తింటారు, రష్యా మొత్తం బీఫ్ తింటారు, మొత్తం పోర్క్ తింటారు. ఇప్పుడు కర్ణాటకలో పోర్క్ తినరు, పోర్క్ని దేవుళ్ళ భావిస్తారు, అర్థమవుతుందా? ఇక్కడ మొత్తం తింటారు. మనమేమో ఒక రిలేషన్నే, అంటే మన సైడ్ అమ్మాయిలు చాలా పొసెసివ్ ఉంటారు. ఒక రిలేషన్ ఇంకొక అమ్మాయిని ఇంకో లవ్ చేసిన మ్యారేజ్ చేసుకున్నా అది చీటింగ్ కిందకి వస్తుంది, అది స్పేర్ చేయలేరు. బట్ హియర్ దుబాయ్ కానీ రష్యా కానీ నువ్వు 10 మంది అమ్మాయిలని డేట్ చేయొచ్చు, 3-4 అమ్మాయిలని పెళ్లి చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈజ్ మనీ. ఇక్కడ డైనమిక్స్ అంతా చాలా సింపుల్. నీ దగ్గర 1 రూపాయలు ఉన్నాయా, 2-3 అమ్మాయిని నువ్వు పోషించగలుగుతావా, చలో చేసుకో. ఆల్ వీ నీడ్ ఈజ్ మనీ. అంటే మనం ఏదైతే డైనమిక్స్ ఫాలో అవుతున్నామో